బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కీలక రివ్యూ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. రేపటి నుంచి అమలు కానున్న 4 కీలక పథకాలుకి సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ స్కీమ్స్ అన్నిటిపై రివ్యూ చేస్తున్నారు సీఎం. ఈ రివ్యూ మీటింగ్ కు డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,000 ఇచ్చేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని రైతు కూలీలకు 2 విడతల్లో 12,000 ఇవ్వనుంది. ఒక్కో నియోజకవర్గంలో 3,500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరిస్తోంది. ఈ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రివ్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, రివ్యూ స్టార్ట్ అయిందా? మెయిన్ గా ఏ ఇష్యూస్ పై ఫోకస్ పెడుతుంది? సౌజన్య, సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆల్రెడీ ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. తర్వాత ఈ 4 శాఖలకు సంబంధించి ఏదైతే రేపటి నుంచి ఈ 4 పథకాలు అమలు చేస్తున్నారో, రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాలకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఆ శాఖల అధికారులు కూడా, ఉన్నత స్థాయి అధికారులు కూడా కమాండ్ కంట్రోల్కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ సమీక్షా సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ 4 పథకాలకు సంబంధించి రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి రేపు ప్రభుత్వం అధికారికంగా వీటిని ప్రారంభించబోతుంది. కాబట్టి వీటికి సంబంధించి ఎట్లా ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్లో ఎట్లాగ తీసుకెళ్ళాలి, సో రేపు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ 4 పథకాలకు సంబంధించి ఒక్కొక్క పథకానికి ఏ పథకానికి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ మొదటి విడతలో ఎవరికైతే సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వీళ్లకు మొదటి విడతలో ఇస్తామని చెప్పారు. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొదటి విడతకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అర్హులను ఎంపిక చేశారు, ఇంకా ఎంతమంది వచ్చే ఈ డిమాండ్ ఉన్నది, ఈ ఇండ్లకు సంబంధించి ఇంకెంతమంది నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తున్నది, దీని విషయంలో ఎట్లా ముందుకెళ్ళొచ్చు, మళ్ళీ రేపు అధికారికంగా ఇది ప్రారంభిస్తున్నాం కాబట్టి జిల్లాల వారీగా దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకము కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు తెలిసే విధంగా ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో పాటు అధికారులకు కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే ఈ చెట్లు, రాళ్ళు, రప్పలు, గుట్టలు, తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సాగులో లేని భూములు ఏమేమి ఉన్నాయన్నదానికి సంబంధించి ఇప్పటికే గ్రామాల వారీగా అధికారులు ఆ లెక్కలు తీస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఎన్ని తీశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములన్నీ, అందులో సాగుకు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు, సాగుకు యోగ్యం కాని భూములు ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత లెక్క తీశారు, ఏ జిల్లాలో ఈ సాగులో లేని భూమి ఎంత ఉన్నది అనే దాని మీద ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చింది. నిన్నటి వరకు ఎంత తీశారు, మరి రేపటి నుంచి ఇచ్చేదానికి సంబంధించి రైతు భరోసా రేపటి నుంచి అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది, రేపు ప్రారంభిస్తున్నాము మొదటి రోజు, మరి ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ఇవాళ మంత్రుల నుంచి అడిగి తర్వాత దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటి అనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో పాటు మంత్రులకు కూడా ఇవాళ సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత 10 ఏళ్లకు కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజలు దరఖాస్తులు చేసుకున్నా ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ 10 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున ఈ కొత్త రేషన్లు కావాలని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఉంది. తర్వాత ప్రజాపాలనలో దరఖాస్తులలో కూడా మేజర్గా ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ 4 రోజుల పాటు కూడా అర్హుల ఎంపికకు సంబంధించి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో కూడా చాలామంది కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు వచ్చిన వాటికి ఎంతమంది అందులో నిజమైనటువంటి అర్హులు ఉన్నారో ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు, తర్వాత ఈ 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ గ్రామ సభల ద్వారా కొత్తగా ఎంతమంది ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు, అందులో నిజమైనటువంటి అర్హులు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ఇవాళ సమీక్ష చేసి
రేపటి నుంచి అమలు చేసే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా రేపటికి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు, కొత్తగా ఎంతమంది యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది, వీళ్లకు విడతల వారికి ఆల్రెడీ ఇది కంటిన్యూగా కొనసాగే ప్రక్రియ అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మరి విడతల వారిగా ఇచ్చేందుకు ఎంతమంది మరలా అర్హులు ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా సమీక్ష చేసి రేపు ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎంతమందికి ఇస్తామనే దాని మీద కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది భూమి లేని వాళ్లకు ఎవరైతే రైతు కూలీలు గ్రామాలలో రైతు కూలీలు ఉంటారో ఆ రైతు కూలీలకు సంబంధించి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ సంవత్సరానికి 12,000 అనేది ఎంతమంది ఇందులో లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంటుంది, జిల్లాల వారీగా ఎంతమందిని ఎంపిక చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, దీనికి ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ 4 అంశాల మీద రేపు ఏవైతే ఈ 4 పథకాలు ప్రజల్లోకి తీసుకురాబోతున్నారో ప్రభుత్వం అమలు చేయబోతుందో ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఎట్లా ఉంది, సో రేపటి నుంచి పూర్తి స్థాయిలో గ్రామాలలో ఈ పథకాలకు సంబంధించినటువంటి అవగాహన ఎట్లా కల్పించాలి, మన ఇన్ఛార్జి మంత్రులు ఆల్రెడీ ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులను కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి ఈ మంత్రులు ఎట్లా గ్రౌండ్లోకి తీసుకెళ్లాలి, ఎట్లాంటి సభలు నిర్వహించాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా చర్చించి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, రేపు అమలు చేసే పథకాలు, తర్వాత ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలు, వీటన్నిటిపైన కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి అవగాహన కల్పించే విధంగా, తెలిసే విధంగా సభలు సమావేశాలు నిర్వహించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఈ సక్సెస్ఫుల్గా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా నిజమైనటువంటి అర్హులకే ప్రభుత్వం అందించే ఈ సంక్షేమ పథకాలు చేరాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించి ఇవాళ సాయంత్రం లోపు దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా ఎంతమంది అర్హులు ఉన్నారు, ఏ పథకానికి ఎంతమంది ఉన్నారు అనే మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే మంత్రుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సమీక్ష చేస్తున్నారు, ఈ సమీక్షలో దీనిపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈ లబ్ధిదారులకు సంబంధించి రేపు అధికారికంగా ఈ 4 పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. సౌజన్య.